వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి జన్మోత్సవాన్ని గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. గోకులంలో నందుని ఇంటిలో ఒక చక్కని పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఆ గోకులంలో ఉన్నటువంటి గోపాలకులు గోపికలు కూడా అదంతా తమ ఇంట్లో పండుగ అని భావన చేసి ఆ బాలుని జన్మోత్సవాన్ని వాళ్ళు కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఇళ్ళంతా అలికి ముగ్గులు పెట్టి ఆనందంగా తోరణాలు కట్టి మంచి బట్టలు వేసుకుని కానుకలు తీసుకుని నందుల వారి ఇంటికి వస్తూ ఉన్నారు. యశోదాదేవి పుత్రుని కన్నది మనం చూడాలి అని ఆనందంగా గోపికలు వస్తూ ఉన్నారు. తా ఆశిష ప్రయుంజానాః చిరం పాహీతి బాలకే హరిద్రా చూర్ణ తైలాద్భిః సించంత్యో జనముజ్జగుః. ఆశీర్వదిస్తున్నారు ఆ బాలకుణ్ణి. ఇతడికి మంగళములు కలుగుగాక, చిరంజీవ చిరంజీవ అని. ఓ పరమాత్మ, ఈ పిల్లవాడిని చక్కగా రక్షించు, చిరంపాహి, ఈ బాలకుని యందు చక్కగా నువ్వు శ్రద్ధ పెట్టు అని పరమాత్మను కోరుకుంటున్నారు. పరమాత్మని గురించి హరిద్రాచూర్ణ తైలాద్భిః సించంత్యో జనముజ్జగు. నూనె పెట్టి తలకి పసుపు రాసి స్నానం చేయిస్తూ ఉన్నారు, మంగళ స్నానం చేయిస్తూ ఉన్నారు ఆ పసిబిడ్డకు. హరిరక్ష చెబుతూ ఉన్నారు. అవాద్యంత విచిత్రాణి వాదిత్రాణి మహోత్సవే కృష్ణే విశ్వేశ్వరే అనంతే నందస్య వ్రజమాగతే. అదేవిధంగా ఎన్నో చిత్ర విచిత్రములైనటువంటి వాద్య విశేషాలన్నీ మ్రోగిస్తూ ఉన్నారు ఆ ఉత్సవంలో. సమస్తమైనటువంటి లోకాలకు పరమాత్మైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువే ఇక్కడ కృష్ణస్వామిగా అవతరించారు. కృష్ణే విశ్వేశ్వరే అనంతే నందస్య వ్రజమాగతే. విశ్వాన్ని రక్షించేటువంటి పరమాత్ముడు ఈ నందుల వారింటిలో కనిపించేటప్పటికీ అందరూ ఆనందంతో ఉత్సవం జరుపుకుంటూ ఉన్నారు. మంగళ స్నానములు చేయించి జోజో కమలదళేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందువదన జోజో అనుచు జోలపాటలు పాడుతూ నిద్రపుచ్చుతున్నారు ఆ పిల్లవాడిని. పద్మముల వంటి నేత్రములు కలిగిన ఓ బాలక, ఓ పిల్లవాడ, అలాగే చక్కని సౌందర్యము కలిగినటువంటి వాడ, చిగురుటాకుల వంటి పాదములు కలిగినటువంటి వాడ, పూర్ణచంద్రుని వంటి చక్కని మోము కలిగిన ఓ బాలక, హాయిగా నిద్రించు అని ఆ పిల్లవాడిని జోలపాడుతూ నిద్రపుచ్చుతూ ఉన్నారు. గోపాః పరస్పరం హృష్టాః దధిక్షీరఘృతాంబుభిః ఆసించంతో విలింపంతో నవనీతైశ్చ చిక్షిపుః. ఆ పిల్లవాడు కన్నుల పండుగగా కనిపిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని గోపాలకులందరూ చక్కగా పంచుకుంటున్నారు. ఏ విధంగా అంటే పరస్పరము ఆనందంతో ఒకరి మీద ఒకళ్ళు పెరుగు, పాలు, వెన్న ఇవన్నీ కూడా ఒకరి మీద ఒకరు విసురుకుంటూ ఆనందిస్తున్నారు, పూసుకుంటున్నారు. ఒకరి శరీరానికి మరొకరు నెయ్యి, పాలు, పెరుగు ఇవన్నీ కూడా వెన్న ఒకరితో ఒకరు పంచుకుంటూ పూసుకుంటూ గడుపుతున్నారు ఆనందంగా. ఆశించంతో విలింపంతో అలాగే చల్లుకుంటున్నారు. నందో మహామనాస్తేభ్యో వాసోలంకార గోధనం సూతమాగధ వందిభ్యో ఏన్యే విద్యోపజీవినః. గొప్పవాడైనటువంటి నందుల వారు తన గృహానికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ చక్కని సత్కారాలు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. గోవులన్నింటినీ కూడా అలంకరించి వాటిల్ని దానం చేస్తూ ఉన్నాడు. సూతులు, మాగధులు, వందిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తగినటువంటి చక్కని బహుమానాలన్నీ ఇస్తూ ఉన్నారు నందుల వారు. సూతమాగధ వందిభ్యో ఏన్యే విద్యోపజీవిన. ఆ విద్యతోనే వారి జీవితం గడిపేటువంటి కొన్ని వృత్తుల వారు ఉన్నారు. సంగీతం పాడేటువంటి వారు,
అలాగే చక్కగా స్తోత్రాలు చేసేటువంటి వారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆదరించి వాళ్లకు బహుమానాలన్నీ ఇస్తూ ఉన్నారు నందుల వారు. తైస్తైః కామైరదీనాత్మా యథోచితమపూజయత్ విష్ణో ఆరాధనార్థాయ స్వపుత్రస్య ఉదయాయ చ. తనకి కుమారుడు కలిగాడు అనేటువంటి ఈ సంతోషంలో ఆనందంతో కూడినటువంటి నందుల వారు అదీనాత్మ, ఏమాత్రము దైన్యము లేనటువంటి ఆ నందుల వారు వచ్చిన వాళ్ళందరినీ యథాశక్తి పూజించి సంతోషపెట్టారు. విష్ణో ఆరాధనార్థాయ స్వపుత్రస్య ఉదయాయ చ. తన పుత్రుడు పుట్టినటువంటి సందర్భాన్ని అనుసరించి ఆ దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు, అందరినీ సత్కరిస్తున్నారు. ఇంటికి వచ్చినటువంటి అతిథులను సేవించటము, సత్కరించటం అంటే అది ఏమిటి అంటే విష్ణు ఆరాధనార్థాయ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసినట్లే వీళ్ళందరినీ మనం సేవిస్తే అని ఇంటికి వచ్చినటువంటి అందరినీ కూడా ఆ సందర్భంలో సత్కరిస్తున్నారు నందుల వారు. రోహిణీచ మహాభాగ నందగోపాభినందిత వ్యచరత్ దివ్యవాసస్ర కంఠాభరణభూషిత. వసుదేవుల వారి భార్య అయినటువంటి రోహిణీదేవి ఇక్కడ గోకులంలోనే ఉన్నారుగా, నందుల వారి కుటుంబ సంరక్షణలో ఉన్నారు. ఆ రోహిణికి జన్మించినటువంటి వాడే బలరాముడు. ఆ రోహిణీదేవి కూడా ఈ సందర్భంలో యశోదానందులకు పుత్రుడు జన్మిస్తే ఆమె కూడా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ గోపాలకులతో గోపికలతో పాటు ఆ ఉత్సవాన్ని తాను కూడా అనుభవిస్తూ దివ్యవాసస్ర కంఠాభరణభూషిత, దివ్యమైనటువంటి చక్కని వస్త్రములను ధరించినటువంటిదై ఆభరణాలు ధరించి చక్కగా అటు ఇటు సంచరిస్తూ ఉన్నది ఆవిడ. తత ఆరభ్య నందస్య వ్రజః సర్వ సమృద్ధిమాన్ హరేర్నివాసాత్మగుణై రమా క్రీడమభూనృప. ఎప్పుడైతే శ్రీకృష్ణస్వామి ఆవిర్భవించారో ఆ గోకులంలో అప్పటి నుంచి నందుని యొక్క సమస్తమైన సంపదలు వృద్ధిని చెందినాయి. ఎందువల్ల అంటే ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు ఉంటాడో అక్కడ నిత్యానపాయిని అయినటువంటి లక్ష్మీదేవి నిరంతరము ఉంటుంది. కాబట్టి ఆ శ్రీహరిని అనుసరించి ఉండేటువంటి లక్ష్మీదేవి కటాక్షం ఆ నందుల వారికి కుటుంబానికి కలిగింది. రమా క్రీడమభూనృప. అప్పటి నుంచి ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే ఆ గోవ్రజంలో బాలకునిగా ఉన్నాడో అప్పటి నుంచి ఆ నందుని యొక్క సంపదలన్నీ ద్విగుణీకృతమైనటువంటివై అభివృద్ధి కళ్ళారా కనిపిస్తూ ఉన్నది అని వర్ణిస్తున్నారు. లక్ష్మీదేవికి ఆ గోకులము నందవ్రజమంతా ఒక విహారస్థలంగా మారిపోయింది. అంతే కదా, మరి శ్రీ మహావిష్ణువు ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఆ లక్ష్మీదేవి అక్కడ విహరిస్తోంది చక్కగా గోకులంలో అని వర్ణిస్తున్నారు. గోపాన్ గోకుల రక్షాయాం నిరూప్య మధురాంగతః నందః కంసస్య వార్షిక్యం కరం దాతుం కురూద్వః. ఈ రకంగా ఎంతో వైభవంగా శ్రీకృష్ణస్వామి జన్మోత్సవాన్ని నిర్వహించుకున్న తరువాత నందుల వారు కంసుడికి కప్పం కట్టడానికి మధురకు బయలుదేరుతూ ఉన్నారు. అక్కడున్న గోపాలకులను వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోండి గోకులాన్ని అని వాళ్ళకి అప్పచెప్పి గోపాన్ గోకుల రక్షాయాం నిరూప్య, ఈ గోకులాన్ని నేను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోండి అని గోపాలకులకు చెప్పి మధురాంగతః, మధురకు వెళ్ళారు నందుల వారు. కంసస్య వార్షిక్యం కరం దాతుం, కంసునకు ప్రతి సంవత్సరము కట్టవలసినటువంటి కప్పాన్ని పన్ను కట్టడానికి వెడుతున్నారు. వసుదేవ ఉపశ్రుత్య భ్రాతరం నందమాగతం జ్ఞాత్వా దత్తకరం రాజ్ఞే యయౌ తదవమోచనం. ఆ నందుడు వచ్చాడు కప్పం కట్టడానికన్న విషయం వసుదేవుల వారికి తెలిసింది. నందుడు మంచి మిత్రుడు వసుదేవునకు. గోకులం నుంచి నందుడు వచ్చాడు, తన సోదరుని వంటివాడు అన్న విషయం ఆయన వినంగానే గబగబా ఎక్కడైతే నందుడున్నాడో ఆ ప్రదేశానికి వసుదేవుల వారు గబగబా వచ్చేశారు. జ్ఞాత్వా దత్తకరం రాజ్ఞే యయౌ తదవమోచనం. ఎక్కడైతే నందుని యొక్క నివాస స్థానం ఉన్నదో అక్కడికి బయలుదేరి వసుదేవుల వారు వెళ్ళి తం దృష్ట్వా సహసోత్థాయ దేహః ప్రాణమివాగతం ప్రీతః ప్రియతమం దోర్భ్యాం సస్వజే ప్రేమ విహ్వలః. వెంటనే ఆ నందుణ్ణి చూడంగానే గబగబా వెళ్ళి ఒక్కసారిగా ఆలింగనం చేసుకున్నారు.
దేహంలో ఉన్నటువంటి ప్రాణం అప్పుడే లేచి వచ్చిందా అన్నట్లుగా ఆయన ఆనందిస్తూ ఉన్నారు వసుదేవుల వారు. ప్రియతః ప్రియతమం దోర్భ్యాం, రెండు చేతులతో ఆ నందుల వారిని ఆలింగనం చేసుకున్నారు ప్రేమతో. పూజిత సుఖమాసీన పృష్ట్వా నామయమాదృత ప్రసక్తధీః స్వాత్మజయో ఇదమాహ విశాంపతే. పూజిత సుఖమాసీన, చక్కగా పూజింపబడి ఆనందంగా ఆసనం మీద కూర్చుని కుశల ప్రశ్నలన్నీ అడిగిన తరువాత తన పుత్రులకు సంబంధించినటువంటి ఆలోచనలోకి వెళ్ళారు వసుదేవుల వారు. ఎందువల్లంటే వసుదేవుల వారి భార్య అయినటువంటి రోహిణీదేవి పుత్రుడైనటువంటి బలరాముడు గోకులంలోనే రక్షింపబడుతూ ఉన్నాడు. అలాగే గోకులంలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా యశోదాదేవి దగ్గరికి చేర్చబడినటువంటి శ్రీకృష్ణస్వామి అక్కడే ఉన్నాడు. వసుదేవుల వారి హృదయంలో ఆ పిల్లలకు సంబంధించిన, తన పుత్రులకు సంబంధించిన క్షేమ సమాచారాన్ని నందుల వారి ద్వారా తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉన్నది. ఆ విధమైనటువంటి బుద్ధి కలిగిన వారై స్వాత్మజయో ప్రసక్తధీః యదమాహ, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దిష్ట్యా భ్రాతః ప్రవయసః ఇదానీమప్రజస్యతే ప్రజాశాయా నివృత్తస్య ప్రజా యత్సమపద్యత. ఓ సోదర, భ్రాతః, ఓ సోదరాని సంబోధిస్తూ దైవవశం చేత పెద్ద వయస్సు కలిగినటువంటి నీకు, అంటే కాస్త ఆలస్యంగానే ఇన్నాటికి సంతానం కలిగింది, ఇంతకాలము నీవు సంతానం లేదని బాధపడుతూ ఉన్నావు కదా, ఇప్పటికీ నీకు సంతానం కలిగింది, నాకు ఆ మాట వినంగానే సంతోషంగా ఉంది అన్నారు వసుదేవుల వారు నందునితో. ప్రజాశాయ నివృత్తస్య, ఇక నాకు సంతానం కలగరు అని ఒక విధంగా నిరుత్సాహాన్నే పొందాడు నందుడు. కానీ ఇప్పుడు వారికి అనుకోకుండా సంతానం కలిగింది అన్న విషయాన్ని వసుదేవుల వారు చెబుతున్నారు. ప్రజా యత్సమపద్యత, ఇంతకాలం మీరు ఎదురు చూచినందుకు భగవంతుడు అనుగ్రహించాడు. సంతానం లేదు లేదు అని బాధపడుతున్న మీకు ఈనాటికి చక్కటి సంతానం కలిగింది అని వసుదేవుల వారు నందునితో మాట్లాడుతూ తన ఆనందాన్ని ప్రకటిస్తూ తన మనస్సులో మాత్రం అక్కడ ఉన్నది తన పుత్రుడేగా అని ఆలోచించుకుంటున్నారు. దిష్ట్యా సంసార చక్రేస్మిన్ వర్తమానః పునర్భవః ఉపలబ్ధో భవానద్య దుర్లభం ప్రియదర్శనం. నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంసార చక్రంలో ఎవరు ఎప్పుడు ఎక్కడుంటారో ఎవరికి మాత్రం తెలుసు. మళ్ళీ నిన్ను చూస్తానా లేదా అనుకున్నాను, కానీ నిన్ను చూస్తే నాకు మళ్ళీ పుట్టినంత ఆనందంగా ఉంది. ఉపలబ్ధో భవానద్య, ఈనాటికి నువ్వు నా కంటికి కనిపిస్తూ ఉన్నావు. దుర్లభం ప్రియదర్శనం, ఇష్టమైనటువంటి వాళ్ళు కంటికి కనిపించటం అనేటువంటిది చాలా కష్టము. కాలం ఎలా ఉంటుందో తెలియదు కదా, ఇన్నాళ్ళకి నా హితుడవు మిత్రుడవు సోదరతుల్యుడమైనటువంటి నిన్ను నేను ఈ కళ్ళతో చూడగలుగుతున్నాను ఓ నందా అని వసుదేవుల వారు మాట్లాడుతూ ఉన్నారు. నైకత్ర ప్రియ సంవాసః సుహృదాం చిత్రకర్మణాం ఓఘేన వ్యూహ్యమానానాం ప్లవానాం స్రోతసో యథ. ఎంతటి స్నేహితులైనా ఎంతకాలం కలిసున్నా వారి వారి సంసార సంబంధమైన పనుల కొద్దీ విడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎల్లకాలము స్నేహితులు అందరూ కలిసి ఉండాలంటే ఎక్కడ కుదురుతుంది? అలాగే మనం ఎంత స్నేహితులమైనా విధివశాత్తు దూరం అయిపోయాం. ప్రియ సంవాసః, నీతో కలిసి ఉండే అవకాశం నాకు లేదు. ఎందుకంటే ఎంతటి ప్రాణ స్నేహితులైనా వారి వారి వివిధ కర్మలను అనుసరించి దూరమైపోతూ ఉంటారు. ఎలాగా అంటే ప్రవాహంలో ఒకటిగా కొట్టుకుపోయేటువంటి కట్టెలు ఏవైతే ఉంటాయో అవి ప్రవాహాన్ని అనుసరించి విడిపడి వేరు దిక్కులకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి కట్టెల్లాగా మనం కూడా వియోగాన్ని పొందుతూ ఉన్నాము మన కర్మలను అనుసరించి అని చెబుతూ, కచ్చిత్ పశవ్యం నిరుజం భూర్యంబు తృణవీరుధం బృహద్వనం తదధునా యత్రాస్సే త్వం సుహృద్వృతః. నీ పశు సంపదంతా క్షేమంగా ఉందా అని కుశల ప్రశ్నలు వేస్తున్నారు నందుణ్ణి. భూర్యంబు తృణవీరుధం, నువ్వు ఉన్న చోట నీరుజం అంటే రోగాలేమీ లేవు కదా, పశువులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయా? ఆ పశువులకు కావలసినటువంటి చక్కని సస్యంతో కూడినటువంటి భూమి మీకున్నదా? చక్కగా తృణంతో నిండి ఉన్నదా? గడ్డి సమృద్ధిగా దొరుకుతోందా? నీరు ఉన్నదా?
లతలున్నాయా అంటే గోవులకు కావలసినటువంటి ఆహారం లభిస్తోందా, మీరు సుభిక్షంగా ఉన్నారా లేదా అని ప్రశ్నిస్తున్నారు. బృహద్వనం తదధునా యత్ర ఆసేత్వం సుహృద్వృత, నువ్వు ఉన్నటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో వనము అదంతా సుభిక్షంగా ఉందా, గోకులము క్షేమమైనదేనా అని అడుగుతూ, భ్రాతర్మమ సుతః కచ్చిత్ మాత్రా సహ భవద్వ్రజే తాతం భవంతం మన్వాను భవద్భ్యాం ఉపలాలిత. ఓ సోదర, నా కుమారుడు మీ పుత్రునిగా ఆ గోకులంలో పెరుగుతూ ఉన్నాడు కదా, మీ పుత్రుని వలే. అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలి, రోహిణీదేవి వసుదేవుల వారి భార్య, ఆవిడ గోకులంలో ఉన్నది కాబట్టి ఆ రోహిణీ పుత్రుడైనటువంటి బలరాముణ్ణి గురించి ప్రశ్నిస్తున్నట్టుగానే మనకు కనిపిస్తోంది. భ్రాతర్మమ సుతః కచ్చిత్ మాత్రా సహ భవద్వ్రజే, మీ గోకులంలోనే నా పుత్రుడు నివసిస్తూ ఉన్నాడు కదా, తాతం భవంతం మన్వాను, నిన్ను తండ్రి వలె గౌరవిస్తూ భవద్భ్యాం ఉపలాలిత, మీ దంపతుల చేత చక్కగా ప్రేమించబడుతున్నాడా అని అడుగుతూ ఉన్నారు వసుదేవుల వారు. కానీ ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి అంటే, ఎవరికీ తెలియకుండా ఆ గోకులంలో తాను విడిచి వచ్చినటువంటి శ్రీకృష్ణ స్వామిని గురించి కూడా తాను మనసులో పెట్టుకునే ఆ నందుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. పుంసస్త్రివర్గో విహితః సుహృదో హ్యనుభావితః నతేషు క్లిశ్యమానేషు త్రివర్గో అర్ధాయ కల్పతే. మానవునకు ధర్మార్థ కామాలు సాధింపదగినవి. ఎందువల్ల వాటిని సాధించాలి అంటే, తన సుఖం కోసం, తనని ఆశ్రయించి ఉన్నటువంటి బంధువుల యొక్క ఆనందం కోసం, స్నేహితులతో కలిసి బంధువులతో కలిసి తాను సుఖంగా లేకపోతే ఈ సాధించినటువంటి ధర్మార్థ కామాలు ఎవరి కోసం, నతేషు క్లిశ్యమానేషు, బంధువులు స్నేహితులు కష్టాలు పడుతూ ఉంటే ఈ సాధించినటువంటి అర్ధకామాలు అలాగే ధర్మము ఇవన్నీ కూడా ఏమాత్రము సుఖాన్నివ్వవు. అయిన వాళ్ళకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత సాధించినా ఏం చేసినా దానివల్ల ప్రయోజనమే లేదు. నందౌవాచ, ఈ విధంగా వసుదేవుల వారు మాట్లాడుతూ ఉంటే నందుడు వసుదేవుల వారితో ఇలా చెప్తున్నారు. అహో తే దేవకీ పుత్రాః కంసేన బహవో హతాః ఏకా అవశిష్ట అవరజ కన్యాసాపి దివంగత. అయ్యో ఓ వసుదేవ, నీ కష్టం కూడా నాకు తెలిసింది. దేవకీదేవి పుత్రులు, నీ భార్య అయినటువంటి దేవకీదేవి పుత్రులందరూ కూడా మన కంసుని చేత చంపబడ్డారట కదా, చాలామంది మరణించారట కదా. ఒకే ఒక పుత్రిక జన్మించి కూడా ఏకా వశిష్ట అవరజ, ఒకే ఒక పుత్రిక జన్మించి చిట్ట చివరికి ఆమె కూడా కన్యా సాపి దివంగత, ఆమె కూడా ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయిందటగా. ఇదంతా మాకు తెలిసింది, నీకెంత కష్టం వచ్చిందో అని నందుల వారు కూడా వసుదేవుల వారిని పరామర్శిస్తూ ఉన్నారు. నూనం హ్యదృష్ట నిష్ఠోయం అదృష్టపరమో జనః అదృష్టం ఆత్మనస్తత్వం యో వేద న సముహ్యతి. ఎవరైనా ప్రారబ్ధ కర్మకి లొంగి ఉండవలసిందే కదా ఓ వసుదేవ. భగవంతుడు ఏదైతే నిశ్చయిస్తాడో ఆ సంకల్పాన్ని అనుసరించే అంతా జరుగుతూ ఉంటుంది. కర్మను విధిని ఎవరు దాటలేరు. కాబట్టి నీకు ఈ విధమైనటువంటి కష్టం వచ్చింది, ఆ భగవంతుణ్ణే నమ్ముకోవాలి ఎవరైనా కూడా. అదృష్టం ఆత్మనస్తత్వం యో వేద నసముహ్యతి, తన సుఖదుఖాలకు ప్రారబ్ధమే ప్రధానమైన కారణమని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు దుఃఖపడరు. జరగవలసింది కాబట్టి ఇలా జరిగిపోయింది అనేటువంటి భావనతో ఉంటారు తప్ప దుఃఖించరు. కాబట్టి నువ్వు ధైర్యాన్ని వహించు అని ఆ నందుల వారు వసుదేవునకు తెలియజేస్తూ ఉన్నారు. వసుదేవ ఉవాచ కరో వై వార్షికో దత్తః రాజ్ఞే దృష్టా వయంచవః నేహస్థేయం బహుతిథం సంత్యుత్పాతాశ్చ గోకులే. ఓ నంద, నీవు పన్ను కట్టడానికి వచ్చావు, మధురలో కంసునికి పన్ను కట్టేశావు. ఇంకా ఇక్కడ నువ్వు ఎక్కువ కాలం ఉండాల్సినటువంటి పని లేదు కదా. నన్ను కూడా చూచావు, మనం పలకరించుకున్నాం. ఇంకా నువ్వు ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరి గోకులానికి వెళ్ళిపో. ఇక్కడ ఉండదగినది కాదు ఎక్కువ రోజులు. ఎందువల్లనంటే గోకులే ఉత్పాతాః సంతి, గోకులంలో ఎన్నో విపరీతాలు జరగబోతున్నాయి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
నువ్వు వెంటనే గోకులానికి వెళ్ళు అని నందుల వారిని హెచ్చరించి పంపిస్తున్నారు వసుదేవుల వారు. శ్రీ సుకౌవాచ ఇతి నందాదయో గోపాః ప్రోక్తాస్తే శౌరిణా యయుః అనోభిరనడుద్యుక్తైః తమనుజ్ఞాప్య గోకులం. ఈ విధంగా నందాదులు ఎవరైతే గోకులం నుంచి మొదలుకు వచ్చారో వాళ్ళందరూ వసుదేవుల వారి మాట విని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ తాము తీసుకువచ్చినటువంటి ఎడ్లబళ్ళు ఇవన్నీ తీసుకుని మళ్ళీ తమ తమ గోకులానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళొస్తామని చెప్పి వసుదేవుల వారితో. ఇక్కడితో మనం దశమస్కంధంలో 5వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇంకా 6వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. శ్రీ సుకౌవాచ నందః పథి వచశౌరేః నమృషేతి విచింతయన్ హరింజగామ శరణం ఉత్పాతాగమ శంకితః. నందుడు తిరిగి వెడుతూ వసుదేవుల వారు ఈ విధంగా హెచ్చరించారేమిటి? ఆయన అబద్ధం చెప్పరు. ఖచ్చితంగా గోకులానికి ఏదో ఉత్పాతాలు రాబోతున్నాయి అన్నమాట. ఓ పరమాత్మ, శ్రీ మహావిష్ణు ఆ గోకులంలో నందవ్రజంలో ఏ విధమైనటువంటి విపరీతాలు జరగకుండా నువ్వే రక్షించాలి అని ఆ పరమాత్మను శరణు కోరుతూ తిరిగి వెడుతూ ఉన్నారు గోకులానికి. కంసేన ప్రహిత ఘోర పూతనా బాలఘాతిని శిశూంశ్చచార నిఘ్నంతి పురగ్రామ వ్రజాదిషు. ఇదే సందర్భంలో కంసుని చేత పంపించబడినటువంటి దుష్ట రాక్షసి పూతన అనే పేరు కలిగినటువంటి రాక్షసి బాలఘాతిని పిల్లలందరినీ చంపుతూ వెడుతోంది. 10 రోజుల వయసు తక్కువ ఎక్కువ ఉన్నటువంటి పిల్లలందరినీ వెతికి చంపుతోంది. పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ గోకులాల్లో కానీ పల్లెల్లో ఉన్నటువంటి శిశువులందరినీ చంపటమే ఆ రాక్షసి పని. శిశూంశ్చచార నిఘ్నంతి, చంపేస్తూ తిరుగుతోంది. నయత్ర శ్రవణాదీని రక్షోఘ్నాని స్వకర్మసు కుర్వంతి సాత్వతాం భర్తు యాతు ధాన్యశ్చ తత్రహి. ఎక్కడైతే శ్రీకృష్ణస్వామికి పరమాత్మకు సంబంధించిన భగవత్ సంబంధమైన శ్రీ మహావిష్ణువునకు సంబంధించినటువంటి చక్కని గుణాలు వర్ణింపబడకుండా ఉంటాయో, ఎక్కడైతే ఆ స్వామి గొప్పతనాలు చెప్పబడకుండా ఉంటాయో, అలాగే ఎవరైతే వినకుండా ఉంటారో అలాంటి చోట్ల రాక్షసులు సంచరిస్తూ ఉంటారు. నయత్ర శ్రవణాదీని రక్షోఘ్నాని స్వకర్మసు. ఎక్కడైతే ఇలాంటి కీర్తనలన్నీ జరుగుతూ ఉంటాయో అలాంటి చోట్ల రాక్షసులు ప్రవేశించలేరు అని వర్ణిస్తూ ఉన్నారు. కుర్వంతి సాత్వతాం భర్తు యాతు ధాన్యశ్చ తత్రహి. ఎక్కడ ఈ హరినామస్మరణ ఉండదో అక్కడ రాక్షసులు ఉంటారు. అందువల్ల నిరంతరము కూడా భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. అదే మనకు రక్ష అని చెబుతూ సాఖేచర్యేకదోపేత్య పూతనా నందగోకులం యోషిత్వా మాయయాత్మానం ప్రావిశత్ కామచారిణి. ఈ పూతన అనేటువంటి బాలఘాతిని అయినటువంటి ఈ రాక్షసి ఆకాశంలో సంచరిస్తూ ఆ నందుని యొక్క గోకులంలో ప్రవేశించింది. ఒక సుందరిగా ఉండేటువంటి స్త్రీ రూపాన్ని ధరించింది. ఆత్మానం ప్రావిశత్ కామచారిణి. ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని పొందగలదు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలదు. అది రాక్షసి అయినప్పటికీ శిశువుల్ని చంపటం కోసం అందమైన సుందరంగా ఉండేటువంటి ఒక స్త్రీ రూపాన్ని ధరించినటువంటిదై ఆ నందుని యొక్క గోకులంలో ప్రవేశించింది. తాం కేశబంధవ్యతిషిక్త మల్లికాం బృహన్నితంబస్తన కృచ్ఛ్ర మధ్యమాం సువాస సంకంపిత కర్ణభూషణ త్విషోల్ల సత్కుంతల మండితాననాం. ఆ పూతన రాక్షసి అయినప్పటికీ దివ్యమైనటువంటి సుందరిలాగా మారిపోయింది. కామరూపిణి కామచారిణి అయినటువంటి ఆ రాక్షసి అద్భుతమైన రూపాన్ని ధరించింది. ఒక చక్కని స్త్రీలాగా జుట్టుముడిలో పూలన్నీ ముడుచుకుని అందంగా కనిపిస్తూ ఉన్నది. కేశబంధవ్యతిషక్త మల్లిక, పెద్ద కేశ సంపద, వాటిలో అందంగా ముడిచినటువంటి పుష్పమాలలు. బృహన్నితంబస్తన కృచ్ఛ్ర మధ్యమాం. సుందరీమణులకు ఏ విధమైన లక్షణాలు ఉంటాయో అలాంటి అవయవ సౌష్ఠవంతో విశాలమైనటువంటి కటిభాగము, స్తనములు, సన్నని నడుము, ఈ విధమైనటువంటి సౌందర్యంతో వస్తోంది. సువాససం కంపిత కర్ణభూషణ త్విషోల్ల సత్కుండల మండితాననం. మంచి వస్త్రాన్ని, చీరను కట్టుకుంది.
అలాగే కర్ణాలకు ఆభరణాలు ఉన్నాయి, అవి చక్కగా కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి. వాటి కాంతితో ఆ స్త్రీ రూపాన్ని ధరించినటువంటి ఆమె యొక్క నల్లనైన ముంగురులన్నీ కూడా చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ముఖమంతా కూడా కాంతివంతంగా ఉంది. ఆ ముఖం కానీ కుంతలములు కానీ ప్రకాశిస్తున్నాయి. ఈ చెవులకు ఉన్నటువంటి కుండలముల యొక్క కాంతికి అంత అందంగా కనిపిస్తోంది. వల్గుస్మితాపాంగ విసర్గ వీక్షణై మనోహరంతీం వనితాం వ్రజౌకసాం అమంసతాం భోజకరేణ రూపిణీం గోప్యశ్రియం ద్రష్టుమివాగతాం పతిం. చక్కని చిరునవ్వు ముఖం మీద కడగంటి చూపులు విసురుతూ వయ్యారంగా చూచిన వాళ్ళ యొక్క మనస్సుల్ని హరించేటువంటి చక్కని సౌందర్యంతో వస్తూ ఉంటే ఆ గోవ్రజంలో ఉన్నటువంటి స్త్రీలు, ఆ నందునింటికి వచ్చిన వాళ్ళంతా ఆమెను చూచి, ఆహా ఎంత సుందరంగా ఉంది, సాక్షాత్తు లక్ష్మీదేవ పద్మాన్ని చేతబట్టుకుని శ్రీ మహావిష్ణువు కోసం అన్వేషిస్తూ వచ్చినటువంటి లక్ష్మీదేవిలా ఉందే, అంభోజకరేణ ద్రష్టుమివ ఆగతాం పతిం శ్రియం, తన భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువుని చూడటానికి వచ్చిన లక్ష్మీదేవిలా ఉందే, అంత సుందరంగా ఉంది అని మారువేషంలో కామరూపంలో ఉన్నటువంటి ఆ పూతన అనే రాక్షసిని చూసి సాధారణమైన స్త్రీ అనుకుని ఇంత అందంగా ఉందా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ఇంక ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh